ప్రపంచ క్రైస్తవులైన వారులారా, మీ అందరికీ ఈ రాత్రి కాలంన శుభవచనములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వారులారా, ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, క్రీస్తు శిలువ మరణం గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నా కూడా మీరెందుకు పాపాలు చేస్తున్నారు నరులైన వాళ్ళు? ఆ సంగతులన్నీ నేను మీకు చెప్పాలనుకున్నాను. క్రీస్తు శిలువ మరణము ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైనదో, ఎందుకు చేశాడో, శిలువ మరణాన్ని ఎందుకు పొందుకున్నాడు, అనేక సంగతులను నేను మీకు చెప్పాలనుకొని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తుని శిలువ మరణానికి ఎందుకు అప్పగించాడు? దేవుడు తన తలుచుకుంటే క్రీస్తు శిలువ మరణాన్ని అప్పగించకుండా లోకలో జీవిస్తున్న పాపులైన వారిని నరకం నుండి కాపాడగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, దేనికన్నీ సాధ్యమే. మరెందుకు క్రీస్తుని, తన ప్రియకుమారుడైన క్రీస్తుని లోక మానవాళి రక్షణార్థము శిలువ మరణానికి ఎందుకు అప్పగించాడు అంటే, చెప్తున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి భూమి మీద అదామవులను సృష్టించుకున్న తర్వాత దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. తనకు ప్రియమైన నరులుగా ప్రేమించాడు. నేను చెప్పేది కూడా నా సొంత మాటలు కానే కాదు, దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీరు తెలుసుకోండి. దేవుని ప్రజలైన వాళ్ళరా, దేవుడి ఈ భూమి మీద ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత వారిని తన ప్రియమైన నల్లుగా చేసుకున్న తర్వాత వారిని అంతగానే ప్రేమించాడు, అంతగానే జీవింపు చేశాడు. వారు పాపం చేసినా కూడా, దేవుని ఆజ్ఞను అతిక్రమించినా కూడా దేవుడు వారిని మరణానికి అప్పగించలేదు. వారు చేసిన పాపాన్ని తెలుసుకొని మరలా పశ్చాత్తాపడతారని దేవుడు కోరుకున్నాడు. దీర్ఘశాంతంతోనే ఉన్నాడు అప్పుడు కూడా. కానీ లోకంలో ఆదాము సంతానమైన లోకమానవాళ్ళు విస్తరిస్తున్న కొద్దీ నరులైన వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో పాపాలు చేస్తూ వచ్చారు. దేవుడు ఆదాము సంతానాన్ని విస్తరింప చేస్తున్న కొద్దీ దేవుడు తనను తాను కొంతమందికి ప్రత్యక్షపరచుకొని వారితో నేను మీ దేవుడను అని వారికి దర్శన భాగ్యాన్ని కల్పించి వారితో మాట్లాడుతూ వారిని తన కోసం జీవింప చేస్తూ వచ్చాడు. తన చిత్తానుసారంగా జీవింప చేస్తూ వచ్చాడు. వారితో మాట్లాడుతూ జీవం చేసినప్పుడు వారి కోసము ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నాడు. మొదటి నుంచి ఆదాము సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న నాటి నుండి వారి కోసమని, తన జనుల అయిన వారు పాపాలు చేస్తున్నారని, తనకు వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నారని, తనకిష్టం లేని కార్యాలు చేస్తున్నారని, తప్పుదోవ పడుతున్నారని, చెడు మార్గంలో జీవిస్తున్నారని, ఇష్టానుసారంగా జీవిస్తున్నారని దేవుడు చూసి వారి మీద కోపపడి వారిని నరకానికి పంపుతూ ఉండేవాడు, పాతాళానికి. అలా పంపుతున్న కాలంలో నరులైన వాళ్ళు నరకంలో భరాయించలేని శిక్షలను పొందుకుంటూ ఉండటాన్ని చూసి దేవుడు జాలిపడ్డాడు, బాధపడ్డాడు. తను సృష్టించుకున్న జనులైన వాళ్ళు నాకు వ్యతిరేకంగా జీవించి పాపాలు చేసి నరకంలో శిక్షలు పొందుకుంటున్నారు, వాటిని తట్టుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి జాలిపడి వారు చేయు పాపాల నుండి
రక్షించటం కోసమని ఆనాటి కాలంలో ఏం జరిగిందంటే ఆనాడు పాపాలు చేస్తున్న వారి నిమిత్తము తన జనుల నిమిత్తము వారి మధ్యలో నుండే ప్రవక్తలను నాయకులను ఎంచుకున్నాడు. దేనికి పనికిరాని వారిని, మనుషుల చేత వెలువేయబడ్డ వారిని, మనుషుల మధ్య ఏ విలువ లేని వారిని దేవుడు మనుషుల చేత త్రోసివేయబడ్డ వారిని, ఎలాంటి విలువ లేని వారిని, ఎలాంటి మర్యాద లేని వారిని లెక్కలోకి తీసుకొని వారిని దేవుడు ఎంచుకొని వారిని ప్రవక్తలుగాను నాయకులుగాను నిలబెట్టాడు. ఆ నాయకులను ఎంచుకొని వారి ద్వారా తన జనులైన వాళ్ళు తనకిష్టం లేని రీతిగా జీవిస్తూ పాపాలు చేస్తున్నందుకు ఆ పాపాలకు వారిని నరకానికి పంపకుండా ఉండటం కోసమని వారిని బలులను అర్పించమని ఆజ్ఞాపించాడు. ఆనాటి కాలంలో ప్రవక్తలను నాయకులు ఎంచుకున్న కాలంలో ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. నా జనులైన వాళ్ళు చేసే పాపాలకు బలులను అర్పించమను, వారి పాప పరిహారార్థము అని దేవుడు చెప్పాడు. అందుకే ఆనాడు ప్రవక్తలను చెప్పిన దాని ప్రకారము ఆనాటి దేవుని జనులైన వాళ్ళు బలులను అర్పిస్తూ వచ్చేవాళ్ళు. పశువులను, జీవాలను, పక్షులను అనేక వాటిని బలులను అర్పిస్తూ వచ్చేవారు. వాటి రక్తము వలన వారి పాపాలన్నీ కూడా దేవుడు తీసివేసేవాడు. ఆ పశువుల రక్తం వలన, ఆ జీవాల రక్తం వలన, ఆ పక్షుల రక్తం వలన నరులైన వాళ్ళు చేసే పాపాలను దేవుడు క్షమిస్తూ వచ్చాడు. వారిని నరకానికి పంపలేదు. కానీ నరులైన వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బలులైతే అర్పించారు, కానీ వాళ్ళు పాపాన్ని మాత్రము చేయటం మానుకోలేదు. బలులు అర్పించినా కూడా మరలా పాపాలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు దేవునికి మళ్ళా కోపం వచ్చేది. మరలా వారిని శిక్షించటం, రోగాలను వ్యాధులు కలగజేయటం చేసేవాడు. వారికి అనారోగ్యాలను కలగజేసి వారిని తన మార్గంలో తెచ్చుకోవాలని అనారోగ్యాన్ని కలగజేసేవాడు దేవుడు ఆనాటి ప్రజలకు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకేం చెప్పాడంటే, నేను నా జనులైన వారిని ఈ భూమి మీద సృష్టించుకున్న తర్వాత వారు నాకు వ్యతిరేకంగా పాపాలు చేస్తున్నందుకు వారి ఆత్మలను నేను నరకానికి పంపకుండా ఉండటానికి, వారి మీదకి నా ఉగ్రత రాకుండా ఉండటానికి, వారు తప్పుదో పట్టించినప్పుడు వారు రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉన్నాను. అలా ఎందుకు కలగజేస్తున్నానంటే ఆ రోగాలు వ్యాధుల నిమిత్తము వారు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని మరలా నా దగ్గరికి వచ్చి నా ముందు క్షమాపణ కోరి మరలా సన్మార్గంలో జీవించాలని కోరుకుంటారు అనే ఆ ఆలోచనతోనే నేను వారికి రోగాలను వ్యాధులను కలగజేశాను. అందుకే అని దేవుడు చెప్పాడు. అవును, ఆనాటి కాలంలో ఆదాము హవ్వల సంతానము ఈ భూమి మీద విస్తరిస్తున్న కొద్దీ ఆనాటి కాలంలో జీవించిన ప్రజలైన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినప్పుడు వారికి రోగాలను వ్యాధులను కలగజేసాడు. వాటిని తెలుసుకోలేక దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడలేదు. వారు పాపాలు చేస్తూనే వచ్చారు. అలా తరాలు పెరుగుతున్న కొద్దీ ఆనాటి కాలంలో ప్రవక్తలను నాయకులను ఎంచుకొని వారితో మాట్లాడి వారు చేయి పాపాలకు పరిహారార్థము వారిని రక్షించటం కోసమని, నరకము నుండి వారిని రక్షించటం కోసమని దేవుడు ఏం చేశాడంటే బలులను అర్పించమని చెప్పాడు ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా. ఆనాటి ప్రజలు కూడా ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా వారు చెప్పిన మాటలను, దేవుడు చెప్పిన మాటలను పాటిస్తూ వచ్చేవాళ్ళు, బలులను అర్పిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు బలులను అర్పించిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే మా పాపాలన్నీ పోయాయి, ఇక మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అనుకొని వాళ్ళు పాపాలు చేయకుండా ఉండలేదు. మరలా పాపాలను చేస్తూ వచ్చారు. అలాగా జరుగుతూ వచ్చింది. అలాగే ఇప్పటివరకు జరుగుతూ వచ్చిందంటే క్రీస్తు మొదటిసారి ఈ లోకం మీదకి రాకముందు వరకు జరుగుతూ వచ్చింది. నరులైన వాళ్ళు, దేవుని జనులైన వాళ్ళు పాపాలు చేయటము, ఆ పాప పరిహారార్థమై బలులను అర్పించటము, మరలా వారి పాపాలు చేయటము ఇలా రొటీన్గా జరుగుతూనే వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారు చేసిన పాపాలకు
బలులను అర్పించినా కూడా వారికి దేవుని యందు భయభక్తులు లేకపోవటం వలన చేసిన పాపాలకు బలులు అర్పిస్తే ఆ పాపాలన్నీ పోతాయని వారు విశ్వసించేవాళ్ళు. మరలా వాళ్ళు పాపాలు చేస్తూనే ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసిన దేవుడు విసుగు చెంది వారిని నరకానికి పంపకుండా ఉండటం కోసమని నరకంలో వారిని తన జనులైన వారు శిక్షలు పొందుకోవటాన్ని దేవుడు చూసి జాలిపడి వారిని నరకం నుండి కాపాడాలి, రక్షించాలి. వాళ్ళు నరకంలో పొందుకునే శిక్షలను తట్టుకోలేకపోతున్నారు అని జాలిపడి నరకంలో శిక్షలు పొందుకుంటున్న తన జనులైన వారిని మీద జాలిపడి దేవుడు నిర్ణయించుకున్నాడు. తాను తగ్గించుకొని ఇక పశువులను, పక్షులను, జీవరాశులను బలులు అర్పించటము ఇష్టపడలేదు దేవుడు. ఎందుకంటే నరులైన వాళ్ళు, తన జనులైన వాళ్ళు వారి పాపాలు నిమిత్తము దేవుడు చెప్పాడు కదా అని పాప పరిహార బలిని అర్పిస్తూ ఉన్నారు, రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ఆయా భూజంతువుల, ఆయా జీవరాశుల బలుల రక్తాలను చిందిస్తూ ఉన్నారు. ఆ రక్తము ద్వారా వారి పాపాలను దేవుడికి అడిగేస్తూ ఉన్నారు. కానీ వాటి విలువను వాళ్ళు గుర్తించటం లేదు. ఆ పశువుల రక్తం యొక్క విలువను, ఆ ప్రాణుల రక్తం యొక్క విలువను వారు గుర్తించటం లేదు. వాటి ప్రాణ విలువను గుర్తించటం లేదు. ఆ రక్తంలో ఉన్న ప్రాణ విలువను గుర్తించటం లేదు. అందుకే వారు పాపాలు చేస్తూ జీవిస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలకు వాటి విలువ తెలియటం లేదు. పాప పరిహార బలిని అర్పిస్తున్నారే కానీ మరలా పాపాలు చేస్తున్నారు అని దేవుడు విసుగు చెంది బలుల నిమిత్తము ఇక ఈ బలులు అర్పించకూడదు, వీళ్ళు ఉపయోగం లేదు వీరి వల్ల అని దేవుడు తలంచి తనే ఈ లోకానికి వచ్చి ఇక్కడ కుమారుడిగాను తన రాజ్యంలో తండ్రిగాను ఉండాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉండి తన పరలోక రాజ్యంలో తండ్రిగానే ఉన్నాడు, ఇక్కడ కుమారుడిగానే ఉన్నాడు. ఇక్కడ కన్యగర్భాన దేవుడు పుట్టి తనకు తాను తగ్గించుకొని కన్యగర్భాన పుట్టి ఇక్కడ లోకరక్షకుడిగాను ఉన్నాడు. ఇక్కడ కుమారుడిగాను అక్కడ తండ్రిగాను ఉన్నాడు. ఏకదేవుడే ఇలా రెండు విధాలుగా ఉన్నాడు. ఇక్కడ తండ్రి చెప్పే మాటలను కుమారుడు, తండ్రిగా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. భూలోకంలో కుమారుడు వింటూ తన తండ్రి చెప్పిన వాటినే చేస్తూ ఉన్నాడు. అలా నరులైన వాళ్ళు చేసే పాపాల నిమిత్తము కుమారుడైన క్రీస్తు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు తన తండ్రి చెప్పిన మాటలన్నిటినీ కూడా లోకజనులకు, ఆనాటి తన తండ్రి తన జనులకు చెబుతూ వచ్చాడు. మీ తండ్రి దేవుని చిత్తం ఎలాగుంటుంది, దేవుని రాజ్యం ఎలాగుంటుంది, ఇలాగ జీవించాలి. మీరు ఇలాగ జీవిస్తే, మీరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీకు మేలు జరుగుతుంది. మీ జీవితం ఇలాగుంటుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు జీవిస్తే మీ జీవితం ఇలాగుంటుంది. మీరు నరకానికి పోతారు, ఆ నరకం నుండి రక్షించాలి అని దేవుడు వారిని సన్మార్గంలో నడిపించడం కోసమని తన ప్రియకుమారుడి ద్వారా చెప్తూ వచ్చాడు. ఆనాటి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే, దేవుని సొంత జనులైన వాళ్ళు క్రీస్తుని శిలువ మరణానికి అప్పగించారు. అవును, క్రీస్తుని శిలువ మరణానికి అప్పగించారు. క్రీస్తు శిలువ మరణం ఎంత ఘోరమైనది అంటే, క్రీస్తు తలలో కొట్టబడ్డ ముళ్ళు 5 అంగుళాల పైన ఉంటాయి, సుమారు 6 అంగుళాల ముళ్ళు లాగా ఉంటాయి. వాటిలో సగం దిగితే ఆ నొప్పి వర్ణనాతీతంగా ఉంటుంది. మనము మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే, 1 ఇంచు ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతాము. కానీ క్రీస్తు తలలో, మన రక్షకుడైన క్రీస్తు తలలో కొన్ని అంగుళాల వరకు ముళ్ళు గుచ్చుకునేవి. ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఆ బాధ వర్ణనాతీతము. ఆ ముళ్ళ కిరీటం నుండి వచ్చే రక్తపు ఎంతో చిందుతూ ఉంటుంది. ఇంకా కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే రక్తము చిందుతూ ఉంటుంది. ఆ రక్తంలో ఉన్న ప్రాణం కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటుంది. క్రీస్తు రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉండేది. దేవుని జనులైన వాళ్ళారా, క్రీస్తు అంత భయంకరమైన శిలువ మరణాన్ని పొందుకున్నాడు. అలా పొందుకోవడానికి కారణం ఏంటంటే, తన తండ్రి చిత్తానుసారంగానే
దేవుడు క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. తనకు తెలుసు తన శిలువ మరణం గురించి ఎంత వేదనతో ఉండిద్దో, ఎంత భయంకరంగా ఉండిద్దో, ఎంత ఘోరంగా ఉండిద్దో తెలిసి కూడా క్రీస్తు తన తండ్రి చిత్తానికి లోబడి ఆ శిలువ మరణాన్ని పొందుకున్నాడు. ఎవరి కోసం పొందుకున్నాడంటే తన తండ్రి జనులైన వారి కోసమే. కేవలము తన తండ్రి వాగ్దానం ఇచ్చిన అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దాన నిమిత్తము అబ్రహాము సంతానము ఈ లోకంలో విస్తరిస్తున్న కొద్దీ వారి రక్షణార్థమే క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ప్రకారమే దేవుడు తన జనులైన వారిని పాపము నుండి రక్షిస్తూ ఉన్నాడు, నరకం నుండి రక్షిస్తూ ఉన్నాడు క్రీస్తు శిలువ మరణం ద్వారా. అవును, క్రీస్తు పొందుకున్న శిలువ మరణము చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది, వర్ణనాతీతము, అంత భయంకరంగా ఉంటుంది శిలువ మరణము. క్రీస్తు కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ నొప్పి ఎంతో వేదనతో కూడినది, ఎంతో భయంకరమైనది. మాంసము చీల్చుకొని వస్తూ ఉంటుంది. ఆ కొరడాకి కొక్కేలాగా ఉంటాయి. అవి కొరడా కొట్టినప్పుడు అవి మాంసంలో గుచ్చుకొని లాగినప్పుడు మాంసం చీల్చుకొని వచ్చేది. అంత భయంకరంగా ఉంది శిలువ మరణము. అంత భయంకరమైన ఆ వేదనను కూడా క్రీస్తు భరించింది. దేనికంటే నరకంలో తన తండ్రి జనులైన వాళ్ళు భరాయించలేని శిక్షలు పొందుకుంటున్నారు. వాటిని తట్టుకోలేక పళ్ళు కొరుకుతూ కేకలు పెడుతూ ఉన్నారు. వారందరినీ రక్షించడం కోసమని, భూమి మీద జీవిస్తున్న మనుషులైన వారిని నరకానికి పంపకుండా ఉండటం కోసమని, నరకంలో పొందుకున్న శిక్షల నుండి రక్షించటం కోసమని తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. భరాయించలేని శిక్షలను పొందుకున్నాడు. వేదన మించిన శరీరం తట్టుకోలేనంత శిలువ మరణాన్ని క్రీస్తు పొందుకున్నాడు. కేవలము తన తండ్రి జనుల పాపాల నిమిత్తమే పాప పరిహార బలిగా తన రక్తాన్ని చిందించాడు క్రీస్తు, లోకరక్షకుడైన క్రీస్తు. అవును, మన రక్షకుడు అయిన క్రీస్తు మన కోసము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అంత గొప్ప రక్షకుడు నజరేయుడైన క్రీస్తు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు. దేవుడు తలుచుకుంటే తన దూతలలో ఎవరైనా కానీ పంపి పాపుల కోసము ఈ భూలోకంలో పాపులను రక్షించగలడు. కానీ అలాగ చేయలేదు దేవుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు తలుచుకుంటే పాపులైన వారిని ఎలాగ అయినా రక్షించుకోగలడు. కానీ దేవుడు తన ప్రేమను తెలియపరచాలని, తన కన్న తండ్రి ప్రేమను నరులైన వారి మీద చూపించాలని, తల్లి ప్రేమను వారి మీద చూపించాలని తను తాను తగ్గించుకొని వచ్చి శిలువ మరణాన్ని పొందుకునే విధంగా ఇక్కడ కుమారుడిగాను ఉండి శిలువ మరణాన్ని పొందుకున్నాడు. అది ఎలాగో చెప్తాను. తల్లి ప్రేమను ఎలాగో చూపించాడంటే, దేవుడు ఒక తల్లి తన పిల్లలు ఆ తల్లి ముందు పాపాలు చేస్తున్నప్పుడు, తప్పుదో పడుతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే వారు చేసే పాపాలన్నింటినీ కూడా క్షమించి మరలా వారిని దగ్గర చేర్చుకుంటూ ఉంటుంది. అలా దగ్గర చేర్చుకుంటూ ఉంటుంది, తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అలా పాపాలు చేయదని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడు కూడా పాపులైన మనందరినీ కూడా అలాగే మన పాపాలను కూడా క్షమిస్తూ తన ప్రియకుమారుడైన క్రీస్తు శిలువ మరణం ద్వారా క్షమిస్తూ మనం మరలా దగ్గర చేర్చుకొని తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. నరకం నుండి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా క్రీస్తు మన రక్షకుడు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. క్రీస్తుకు ముందు పశువులు, భూజంతువులు, పక్షులు, జీవరాశులు రక్తాన్ని చిందించేవి నరులు చేయి పాపాలకు. వాటి వలన దేవుడు విసుగెత్తిపోయాడు. అందుకే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నరులైన వాళ్ళు, తన జనులైన వాళ్ళు ఎలాంటి మార్పు చెందటం లేదు అని దేవుడు కోరుకొని తన ప్రియకుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. శిలువ మరణంలో క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. తన రక్తాన్ని చిందించే తన రక్తం ద్వారానే ప్రతి పాపిని కూడా కడుగుతూ ఉన్నాడు. క్రీస్తు రక్తము
పరిశుద్ధమైనది, క్రీస్తు రక్తము శక్తివంతమైనది. అందుకే ఆ పరిశుద్ధమైన రక్తంతో పాపులమైన మనందరి ఆత్మలను క్రీస్తు కడుగుతూ ఉన్నాడు. మరి క్రీస్తు శిలువ మరణం పొందుకుంది రక్త మాంస నరుల కోసమా అంటే కానే కాదు. మరి ఎవరి కోసం పొందుకున్నాడంటే జీవాత్మైన నరుల కోసము. దేవుడు ఈ భూలోకంలో జీవితాన్ని ఇచ్చింది రక్త మాంస నరులకు జీవితాన్ని ఇవ్వలేదు, కానీ జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. దేవుని ముందు ఎలాగా కనబడుతుందంటే రక్త మాంస నరులుగా నరులు వారిని గుర్తించుకొని శరీరం కోసమే జీవిస్తే దేవుని ముందు ఎలా కనబడుతుందంటే జీవాత్మైన నరులే వాళ్ళ శరీరాన్ని వాడుకుంటూ వాళ్ళ శరీరంతో జీవాత్మైన నరులే జీవిస్తూ పాపాలు చేస్తున్నట్టుగానే కనబడుతుంది. దేనికి అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, నేలమనతో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఒక బొమ్మలాగా నేల మీద పండుకొని ఉన్నాడు, పరుండు పెట్టి ఉన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు ఆదాములోకి జీవవాయువును ఊదాడు. ఆ జీవవాయువు ఆదాములోకి వచ్చినప్పుడు ఆదాము జీవాత్మైన నరుడు అయ్యాడు. జీవాత్మైన నరుడికి మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవాత్మైన నరుడే తన శరీరంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని బ్రతికిస్తూ ఆ జీవాత్మైన నరుడే జీవించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. వారి జీవితాన్ని మాత్రమే దేవుడు లెక్కిస్తున్నాడు. వారు జీవించినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. జీవాత్మైన నరులు జీవిస్తున్నట్టుగానే దేవుడు లెక్కిస్తున్నాడు. అవును, ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన నరులైన వాళ్ళు కంటికి కనబడే రక్త మాంస నరులుగా వారిని చూసుకుంటున్నారు. కానీ వారి శరీరాలను బ్రతికిస్తున్న జీవాత్మ అయిన వారిని వారు గుర్తించుకోవటం లేదు. కంటికి కనబడే రక్త మాంస నరులుగా వారిని చూసుకుంటూ శరీరం కోసమే పాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే జీవాత్మైన నరులకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కనుక జీవాత్మైన నరులే వాళ్ళ శరీరాన్ని వాడుకుంటూ పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకే నరులైన వాళ్ళు, జీవాత్మైన నరులైన వాళ్ళు వాళ్ళ రక్త మాంస శరీరాన్ని విడినప్పుడు జీవాత్మైన నరులను మాత్రమే దేవుడు నరకానికి పంపుతూ వచ్చాడు. ఆ జీవాత్మైన నరులను నరకము నుండి కాపాడుకోవటానికే తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా కాపాడుతూ ఉన్నాడు. తన ప్రియకుమారుడిని శిలువ మరణాన్ని పొందుకునే విధంగా చేశాడు దేవుడు. అవును, ఇకనైనా జీవాత్మైన నరులుగా మీరు ఉండాలి కనుక మీరు రక్తమాంస నరులుగా మీకు దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు. రక్తమాంస నరులుగా దేవుడు మీకు ఇచ్చింది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను. ఆ అవసరతలను శరీరము తనకే తాను తీర్చుకోలేదు. అంటే రక్తమాంసనలుగా మీకే మీరు తీర్చుకోలేరు. కానీ జీవాత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వలనే మీ శరీరం బ్రతికి ఉంటుంది. ఆ బ్రతికి ఉండే శరీరంతోనే జీవాత్మైన నరులు మీరే మీ రక్తమాంస శరీరానికి ఉండ ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను వేటితో తీర్చుకోవాలో, ఎలాగో తీర్చుకోవాలో మీకే మీరు నిర్ణయించుకొని మీ శరీరానికి కావలసిన అవసరాలకు కావలసిన వాటిని జీవాత్మైన నరులు సంపాదించుకుంటూ రక్తమాంసనాలుగా మారి రక్తమాంసనాలుగా వారి శరీర అవసరతలను తీర్చుకోవాలి అని దేవుడు నిర్ణయించాడు. కనుక మీకు చెప్తున్నాను, మీ శరీరాలకు ఉంది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలే. అవన్నిటినీ కూడా రక్తమాంసనాలుగా మిమ్మల్ని మీరు పొందుకోలేరు. జీవాత్మైన మీరే మీ శరీరంలో ఉండి మీ శరీరానికి కావలసిన వాటన్నిటినీ సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించుకున్న తర్వాత రక్తమాంసనలుగా మీరు మారి రక్తమాంసనలుగానే మీరు వాటిని పొందుకుంటూ ఉన్నారు. మరి సంపాదించుకుంటున్నప్పుడు మీరు జీవాత్మ నరులుగా జీవిస్తున్నారు కనుక అవి మీ జీవితము పాప సంబంధమైనదిగా ఉంటే జీవాత్మైన మీరే పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. మీరు చేసిన పాపానికి మాత్రమే జీవాత్మైన నరులైన మీరు చేసిన పాపానికి మాత్రమే మిమ్మల్ని మాత్రమే నరకానికి పంపుతున్నాడు దేవుడు. మొదటి నుంచి కూడా తన జనులైన వారిని మొదటి నుంచి కూడా జీవాత్మైన నరులను మాత్రమే నరకానికి పంపుతున్నాడు. రక్తమాంస నరులను ఎవరిని కూడా నరకానికి పంపటం లేదు. దేనికి అంటే దేవుడు రక్తమాంస నరులకు జీవితాన్ని ఇవ్వలేదు కనుక.
రక్తమాంసనరులకు శరీర అవసరతలనే ఇచ్చాడు అని. జీవాత్మైన వారికి మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. అందుకే జీవాత్మైన నరులే రక్తమాంస శరీరాన్ని వాడుకుంటూ పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. అందుకు వారిని నరకానికి పంపుతూ వచ్చాడు. మీరు కూడా మీ పూర్వీకులైన వారి వలె జీవించమాకండి. జీవాత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంటుంది. ఆ బ్రతికి ఉన్న శరీరంతోనే జీవాత్మైన మీరే దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి. దేవుని వాక్యము దేవుని చిత్తమైంది కనుక ఆ దేవుని వాక్యానుసారంగా జీవించండి. దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది కనుక ఆ పరిశుద్ధతానుసారంగా మీరు దేవుని చిత్తానుసారంగా మీరు జీవించినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న పరిశుద్ధత మీ శరీరంలోకి వస్తుంది. ఆ పరిశుద్ధత మీ జీవితాంతం ఉంటుంది. ఆ పరిశుద్ధతతో మీరు మీ శరీరాన్ని వీడిన తర్వాత జీవాత్మైన మీలోకి ఆ పరిశుద్ధత చేరుతుంది. అప్పుడు మీ రక్షకుడైన క్రీస్తు జీవాత్మ గుండా మిమ్మలను తన తండ్రి రాజ్యానికి తీసుకెళ్ళి ముందుగా అక్కడ మీకోసమని సిద్ధపరిచిన గృహాలలో ఉంచి మీకు కావలసిన సకల సౌకర్యాలను ఇచ్చి అక్కడ జీవం చేస్తూ ఉంటాడు. తన తండ్రి రాజ్యంలో తన తండ్రి జీవం చేస్తూ ఉంటాడు. అందుకే క్రీస్తు మన అందరి రక్షకుడు. అందరి ప్రపంచ క్రైస్తవులైన మన అందరికీ కూడా క్రీస్తే రక్షకుడు. మరెవరు కూడా లేరు, రక్షకులు ఎవరు లేరు ఈ లోకంలో. క్రీస్తు ద్వారానే మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళగలము. మరెవరి ద్వారా కూడా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఎవరు కూడా మనల్ని తీసుకువెళ్ళలేరు. దేనికి అంటే పరలోక రాజ్యానికి పోవటానికి భూమి మీద నుండి పరలోక రాజ్యానికి పోవటానికి ఏముంటాయో మీకు చెప్తాను. వాయుమండలంలో సాతాను ఉంటుంది. లూసిఫర్ అయిన సాతాను తన అనుచరులైన దూతలైన వారితో వాయుమండలంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకొని తన సామ్రాజ్యంలో జీవిస్తూ ఉంటుంది. తన సామ్రాజ్యంలో జీవం చేస్తూ ఉంటుంది. తన సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. మరి భూలోక నరులైన వాళ్ళు రక్తమాంస శరీరాన్ని వీడినప్పుడు జీవాత్మగా ఉండేవారు. వారు గనక పాపాలు చేసే చనిపోయి శరీరాన్ని వీడితే వాళ్ళు అపవిత్రులుగా అవుతారు. అపవిత్రులుగా మారిన జీవాత్మైన నరులను దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. వారిని ఇక్కడనే ఉంచుతాడు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. అందుకే పాపులైన జీవాత్మైన నరులను తన రాజ్యానికి రానివ్వడు. వాళ్ళని ఇక్కడ ఉంచటం వలన ఆ జీవాత్మైన నరులే వారి మధ్యకు క్రీస్తు రాకపోవడం వలన, క్రీస్తు ద్వారానే వెళ్ళాలి కనుక వారి మధ్యకు క్రీస్తు రాకపోవడం వలన, క్రీస్తు వారిని తన తండ్రి రాజ్యానికి తీసుకోకపోవటం వలన వాళ్ళని ఇక్కడే ఉంటారు జీవాత్మైన నరులు. అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాయుమండలంలో సాతాను తన రాజ్యాన్ని నిర్మించుకొని తన అనుచరులైన దూతలతో జీవిస్తూ ఉంటుంది కనుక అప్పుడు ఆ అపవిత్రాత్మగా మారిన నరులను సాతాను తన వశం చేసుకుంటుంది. తన రాజ్యంలో చేర్చుకుంటుంది. తన రాజ్యంలో చేర్చుకొని వారి తల్లోకి వారి శరీరంలోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని, దాని లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని పంపుతుంది. అపవిత్రాత్మగా మారిన వారిలోకి దాని పాపపు కోరిక ఫీలింగ్స్ని అన్నిటినీ కూడా పంపుతుంది. వారిని మనుషుల మధ్యగా వచ్చి వారిని మనుషులకు ప్రవేశం చేస్తూ వారిని కూడా పాపంలో పడవేస్తూ ఉంటుంది. ఇలాగ మొదటి నుంచి జరుగుతూ ఉంటుంది. సాతాను అలా చేస్తూ ఉంటుంది. వాయుమండలంలో తన రాజ్యాన్ని నిర్మించుకొని ఒకవేళ జీవాత్మైన నరులు పాపాలు చేసి అపవిత్రాత్మగా మారి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని కోరుకున్నప్పుడు, వాళ్ళు దేవుని రాజ్యానికి పోవడానికి ప్రయత్నించినప్పుడు వాయుమండలంలో సాతాను తన దూతలతో కలిసి, తన అనుచరులైన దూతలతో కలిసి ఉంటుంది కనుక వీళ్ళు అపవిత్రాత్మగా మారినందుకు బలహీనులవుతారు. ఆ బలహీనత ఎంత అంటే సాతాను జయించలేనంత బలహీనత. సాతాను అనుచరులైన దుష్టశక్తులుగా మారిన దూతలైన సాతాను అనుచరుల దూతలను జయించలేనంత బలహీనత. వాళ్ళు ఆ దూతలైన వాళ్ళు ఆ సాతాను ఏం చేసిందంటే ఆ అపవిత్రాత్మక మారిన వారిని మరలా భూలోకానికి నెట్టి వేస్తూ ఉంటాయి. పరలోక రాజ్యాన్ని పోనీయవు. అందుకే క్రీస్తు స్థాన శిలువ మరణం ద్వారా పాపులైన వారిని అందరినీ రక్షిస్తూ తన తండ్రి రాజ్యానికి తీసుకొని పోతున్నాడు. నరులైన వాళ్ళు
అపవిత్రాత్మగా మరి ఈ లోకంలో జీవించకుండా ఉండటం కోసమని వారి అపవిత్రాత్మగా ఈ లోకంలో ఉంటే వారు రోధిస్తూ ఉంటారు. సాతాను లోపరుచుకొని వారిని తన ఇష్టానుసారంగా జీవం చేస్తూ ఉంటుందని క్రీస్తు చనిపోయిన వెంటనే నరులైన వాళ్ళు జీవాత్మగా ఉండేవారు వాళ్ళ శరీరాన్ని వీటిని వెంటనే క్రీస్తు వారి దగ్గరికి వచ్చి వారిని తీసుకొని వాయుమండలం గుండానే తీసుకొని తన పరలోక రాజ్యాన్ని పోతున్నప్పుడు ఆ వాయుమండలంలో జీవిస్తున్న సాతానాంచలైన దూతలు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు. అవన్నీ కూడా సాతానాంచలైన దూతలు కూడా క్రీస్తును చూస్తే దూరంగా వెళ్ళిపోతారు. క్రీస్తు కంటికి కానంత దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు క్రీస్తు జీవాత్మగా ఉన్న నరులను తన తండ్రి రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఇలాగ జరుగుతూ ఉంటుంది నిరంతరము. దేవుని ప్రజలైన వాళ్ళారా, ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళారా, కనుక మీరు పాపాలు చేయమాకండి, అపవిత్రులుగా మారకండి అని నేను మీకు చెప్తున్నాను. క్రీస్తు పొందుకున్న శిలువ మరణము ఎంతో విలువైనది. మీరు చేసిన పాపాలకు క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఒక ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులైన మీరు మీ సంతానం గనక మీ కళ్ళ ముందు పాపాలు చేస్తే, వారిని ఏదైనా చేయకూడని పనులు చేస్తే, పాపాలు చేస్తే, మీ ఊర్లో ఉన్న చట్టాలు, మీ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, మీ ఊరిలో లాలు చట్టాలు అన్నీ కూడా మీ సంతానాన్ని మీ ముందు శిక్షిస్తూ ఉంటే, మరణానికి అప్పగిస్తూ ఉంటే, మీరు తల్లిదండ్రులను మీరు వారి బదులు మిమ్మల్ని మరణానికి అప్పగించమని మీరు కోరుకోరు. మీ సంతానాన్ని బదులు మిమ్మల్ని శిక్షించమని మీరు కోరుకోరు. మీరు శిక్షలు పొందుకోవడానికి ఇష్టపడరు. మీ సంతానం చేసిన పాపాలకు మీరు మరణించడానికి మీరు ఇష్టపడరు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడే, ఆదియు అంతము లేని దేవుడే, మరణమే లేని దేవుడు. నరులైన వాళ్ళు, తాత్కాలికమైన జీవితాన్ని కలిగి చనిపోయే నరులైన వాళ్ళు, గట్టిగా 100,000 సంవత్సరాలు కూడా జీవించలేని నరులైన వాళ్ళ కోసము మరణమే లేని దేవుడు, అంతమే లేని దేవుడు తను తాను తగ్గించుకొని శిలువ మరణాన్ని పొందుకున్నాడు. అది గొప్ప విషయము. అది దేవుని ప్రేమ. అంత గొప్పది శిలువ మరణము. కనుక మన రక్షకుడైన క్రీస్తు పొందుకున్న శిలువ మరణం యొక్క విలువను గుర్తించండి. పాపాలు చేయమాకండి. జీవాత్మైన మీరే మీ శరీరాన్ని వాడుకుంటూ దేవుని చిత్తానుసారంగా జీవించాలని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు. నా నెంబర్ మీకు ఇస్తూ ఉన్నాను. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే మాట్లాడుతున్నాను. ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన సన్నని స్వరాలను నా దగ్గరకు పంపుతూ నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచమాకండి అని నేను మీకు చెప్తున్నాను. ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.